ఓం నమో వెంకటేశాయ. రోజుకి ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. నమస్కారం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 26వ శ్లోకం. బాస్వానుదేతి వికచాని సరోరుహాని సంపూరయంతి నినదైక కుబో విహంగా శ్రీవైష్ణవా సతతమర్దితమంగళాస్తే దామాశ్రయంతి తవ వెంకట సుప్రభాతం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, పద్మాలు వికసిస్తున్నాయి, పక్షులు తమ మధుర శబ్దాలతో అన్ని దిశలను నింపుతున్నాయి. శ్రీవైష్ణవులు సదా నీకు మంగళాలను శుభాలను ప్రార్థించుతూ నీ సన్నిధిని ఆశ్రయిస్తున్నారు. ఓ వెంకటేశ్వర స్వామి, నీకు శుభోదయం. ఒక్కసారి ఆలోచించండి. సూర్యుడు, పద్మములు, పక్షులు అన్నీ కూడా స్వామి కోసం పరితపిస్తున్నాయి. దగ్గరగా ఉండగలిగితే ఆనందాన్ని పొందుతున్నాయి. మరి మనమెందుకు కాదు? ఇక్కడ మనకి తెలుస్తున్న ఒక గొప్ప సత్యం, దైవానికి దగ్గర కావడానికి పెద్దవాళ్లే కానవలసిన అవసరం లేదు, ప్రత్యేకమైన స్థాయి కూడా అవసరం లేదు. ఒక చిన్న జీవి కూడా స్వామి సన్నిధి కోసం పరితపిస్తూ ఉంటే మనమెందుకు కాదు? మనం గ్రహించాల్సిన సున్నితమైన సత్యమేమిటి? దైవం ఎప్పుడూ దూరంలో ఉండదు, అది మనకెప్పుడూ దగ్గరలోనే ఉంటుంది. కానీ మనమే మన ఆలోచనలతో, మన భయాలతో, మన అహంకారంతో మనకు మనమే దూరం సృష్టించుకుంటాం. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు దైవం చాలా దగ్గరగా అనిపిస్తుంది. మనసు కలతగా ఉన్నప్పుడు అదే దైవం దూరంగా అనిపిస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటి? దైవం దూరం కాదు, మన స్థితే దూరం. ఇక్కడ హిడెన్ ఇన్సైట్, డిస్టెన్స్ దేవుడు క్రియేట్ చేయడు, మనమే క్రియేట్ చేస్తాం. దైవం దూరంలో లేదు, మనం దగ్గరవ్వాలి. దైవానికి చేరువ కావడం అంటే దూరాన్ని తగ్గించడం కాదు, అహంకారాన్ని తగ్గించుకోవడం. ఇది వెంకటేశ్వర సుప్రభాతంలోని 26వ శ్లోకం. రోజుకు ఒక శ్లోకం, జీవితానికి ఒక దిశ. ఇటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మరియు మానసిక శాస్త్ర, ఆరోగ్య, నిత్య జీవిత ఉపయోగాలు ఉన్న ఇటువంటి శ్లోకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.